హలో నమస్తే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలాకు కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మన రాష్ట్రం తెలంగాణ, పక్క రాష్ట్రం కర్ణాటక, ఉత్తరాదిన హిమాచల్ ప్రదేశ్. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందంటే మొత్తం 3 రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోయినాయి. 3 రాష్ట్రాలు దివాలా తీసినాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ బీదర్పులు అరుస్తున్నాడు. బీద అరుపులు అరవడమే కాదు, ఆయన కాస్ట్ కటింగ్ మెజర్స్ని తీసుకొస్తున్నాడు. ప్రభుత్వోద్యోగుల జీతాలు కట్ చేస్తామని చెప్పేసి అంటున్నాడు. ఐఏఎస్ అధికారులు వాళ్ళ జీతాలు కూడా కట్ చేసుకోవాలంటున్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జీతాలు కూడా కట్ చేసుకోవాలంటున్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు సరే వాళ్ళ జీతాలు కట్ చేసుకుంటే పెద్దగా నష్టమేం లేదు, కానీ ఉద్యోగులను జీతాలు కట్ చేసుకోమంటున్నారు. ఇంకా మీకు గుర్తునే ఉంటుంది, ఒక సందర్భంలో అయితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం గంజాయిని పండించాలనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనం పేపర్లలో వార్తలు వచ్చినట్టు చూసినాం. ఈ రకంగా మారిపోయింది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి. చిన్న రాష్ట్రం అయినా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ డెట్ జిఎస్టిపి రేషియో వాళ్ళది భయంకరంగా ఉంది. వాళ్ళు పూరించలేనంతగా ఉంది. తెలంగాణ డెట్ జిఎస్టిపి రేషియో 29%గా ఉంటే హిమాచల్ ప్రదేశ్లో మోర్ దెన్ 50% ఉంది డెట్ జిఎస్టిపి రేషియో. అట్లా దివాలా తీయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హిమాచల్ ప్రదేశ్ చాలా మంచి రాష్ట్రం, సంపన్నమైన రాష్ట్రం. ఆ రాష్ట్రానికి అనేక సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరులతో రాష్ట్రం వాళ్ళు సుభిక్షంగా ఉండే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఢిల్లీ కళ్ళు హిమాచల్ ప్రదేశ్ మీద పడ్డాయో, హిమాచల్ ప్రదేశ్ పచ్చటి కొండలు బొగ్గైపోయినాయి. ఆ రాష్ట్రం దివాలా తీసింది. ఏం చేయాలనో తెలుస్తలేదు. మన పక్కనున్న కర్ణాటకలో కూడా ఈరోజు మనం చూస్తే వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. మనంత ఎక్కువ అప్పులు కాదు, కానీ వాళ్ళు కూడా అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? గ్యారంటీలని వాళ్ళు చెప్పిండ్రు కదా, ఆ గ్యారంటీలు ఈయనకి కింద మీద పడుతున్నారు. దాంట్లో ఈ అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఆ గ్యారెంటీల కోసం ఇస్తున్నాం, గ్యారెంటీల కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. అంతే, అప్పు మన నెత్తి మీద మోపి మనకే పైసలు ఇస్తున్నారు. ఇది కర్ణాటకలో పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర అప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఆయన మాటల్లో చెప్పుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత 30 నెలల్లో 3 లక్షల కోట్ల అప్పు చేసింది. అంటే సగటున నెలకు 10,000 కోట్ల అప్పు. నెలకు 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ కంటే ఇంకా ఎక్కువ బీద అరుపులు అరిచింది. ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం సంపన్నమైన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం దగ్గర చాలా పైసలున్నాయి, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం మాకు ఎడమ చేత్తో పని అన్నట్టుగా మాట్లాడినరు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడం, ఇంకా పైసలు తీసుకురావడం, మాకు 140 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకున్న అనుభవంతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, సంపద పెంచుతాం, సంపద పంచుతామని చెప్పేసి అన్నారు. మరిన్ని వివరాలకు వెళ్లే ముందు ఒకసారి బట్టి విక్రమార్క ఎన్నికల ముందు ఇదే సంపద పెంచడం గురించి మాట్లాడిండు. తెలంగాణ రాష్ట్రం ఎంత సుసంపన్నంగా ఉందో మాట్లాడిండు. ఒకసారి అది చూద్దాం. కానీ వాళ్ళ బాధల్ని కలల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం. కానీ వాళ్ళ బాధల్ని కలల్ని అర్థం చేసుకొని
ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం. విన్నారు కదా బట్టి విక్రమార్క. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆయన్నే. పైసలు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి మొత్తం ఆయన దగ్గరనే లెక్క ఉంటుంది. ఆయన దగ్గర ఆయన సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతామని చెప్పిండు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ఏది అడిగినా పైసలు లేవు. ఫీజు రీంబర్స్మెంట్ అడిగితే పైసలు లేవు. విద్యార్థులకు స్కాలర్షిప్లకు పైసలు లేవు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లు ఇస్తందుకు పైసలు లేవు. రైతు బంధు ఇస్తందుకు పైసలు లేవు. సర్కారు దవాఖానాల్లో మందులు కొంటందుకు పైసలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తందుకు పైసలు లేవు. ఆర్టీసీ ఉద్యోగులకు చివరకు వాళ్ళకి సమ్మె పోతున్నామని చెప్పేసి అన్నా కూడా వాళ్ళకి ఇస్తందుకు పైసలు లేవు. కానీ పైసలు ఉన్నాయి. దేనికోసం ఉన్నాయి ప్రభుత్వం దగ్గర? రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలాసాల కోసం, మంత్రుల విలాసాల కోసం 1,00,000 రూపాయల ప్లేటు భోజనం హైదరాబాద్ తాజ్ కృష్ణ నుంచి వేములవాడకు తెప్పించుకొని తినే అన్ని పైసలు ఉన్నాయి. టూర్ల పేరు మీద దేశాలు తిరగడానికి పైసలు ఉన్నాయి. టూర్ల పేరు మీద పక్క రాష్ట్రాలు తిరగడానికి పైసలు ఉన్నాయి. కేరళ పోతందుకు పైసలు ఉన్నాయి. జార్ఖండ్ పోతందుకు పైసలు ఉన్నాయి. బీహార్ పోతందుకు పైసలు ఉన్నాయి. ఢిల్లీకి 68 సార్లు పోతందుకు పైసలు ఉన్నాయి. కానీ స్టూడెంట్స్కు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తందుకు పైసలు లేవు. మెస్సీతో ఫుట్బాల్ ఆడుతందుకు రాహుల్ గాంధీ మేనల్లుడిని, రేవంత్ రెడ్డి మనవణ్ణి మెస్సీతోటి కల్పిస్తందుకు, మెస్సీతోటి ఫుట్బాల్ ఆడిపిస్తందుకు పైసలు ఉన్నాయి. 100 కోట్ల పైసలు ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని పిలిచి నోవాటెల్లో ఒక సమిట్ పెడుతందుకు దానికి పైసలు ఉన్నాయి. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తే కమిషన్లు ఇస్తారు కాబట్టి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇస్తేందుకు పైసలు ఉన్నాయి. ఏఐసిసికి మూటలు పంపుతందుకు పైసలు ఉన్నాయి. మూసీలో పోసేటందుకు పైసలు ఉన్నాయి. ఎక్కడికి తిరిగి ప్రజల కోసం పైసలు లేవు. అప్పులు తీసుకొస్తున్నారు. మరి ఎన్ని అప్పులు తీసుకొచ్చిండ్రు? నేను చెప్తే అదో వేరే రకంగా ఉంటుంది. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఎన్ని అప్పులు తెచ్చిండో. ఒకసారి అది చూద్దాం. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు విన్నారు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. 3,47,000 కోట్లు 1/12/2023 నుంచి తీసుకొచ్చినాం అన్నాడు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల నుంచి ఇప్పటి వరకు 3,47,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. అప్పులు తీసుకొచ్చి ఏం చేయాలి? ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. ఒక బిల్డింగ్ కట్టాలనో, లేకపోతే ఒక రోడ్ వేయాలనో, లేకపోతే ఒక యూనివర్సిటీ కట్టాలనో, లేకపోతే ఒక సెక్రటేరియట్ లాంటిది ఏదైనా కట్టాలనా, లేకపోతే తెలంగాణ 33 జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టినట్టుగా కలెక్టరేట్లు ఏదైనా కట్టాలి. ఏమన్నా చేయాలి. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీరొక్కసారి మీ చుట్టూ తిరిగి చూడండి. ఎక్కడన్నా ఒక్క కొత్త బిల్డింగ్ మీకు కనిపిస్తుందా? కొత్త బిల్డింగ్ కనిపించుడు కాక ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్లలోకి వెళ్ళి ప్రైవేట్ బిల్డింగ్లలో పోయి కిరాయిలు కట్టుకుంటే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. మరి 3,47,000 కోట్ల రూపాయల అప్పు ఏమైనట్టు? ఏమడిగినా మరి ముఖ్యమంత్రి నన్ను కోసుకొని తిన్నా కూడా 18,500 కోట్ల నెలకు ఆదాయం కంటే మించి వస్తలేదు, ఏడికెళ్ళి ఇవ్వాలి నేను మీకు ఈ పైసలు? నన్ను కోసుకొని తింటారా, కోసుకొని వండుకొని తింటారా అన్నాడు. అప్పుల లెక్కల ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు, ఒక్క సందర్భం కాదు, 2 సందర్భం కాదు, దివాలా తీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు అని నేను అంటుంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎక్కడ ఉంది అని చెప్పేసి అని. ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో చెప్పినారు. ఒకసారి ఏ సందర్భంలో ఆయన ఏమేమి చెప్పిండో చూడండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను? చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు?
లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. విన్నారు కదా, అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తాం, ప్రజలకు పంచుతాం అని చెప్పిన కాడి నుంచి 30 నెలల్లో ఎక్కడి వరకు వచ్చిండ్రో. అప్పులు లేవు, పైసలు లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము చేసేది ఇట్లే ఉంటాం, ఇంకేమనంటే మీకే అప్పగిస్తాం, మీరే చూడండి అని చెప్పేసి అని కూడా చెప్పిండు ముఖ్యమంత్రి. ఇంత దివాలా తీపిచ్చిండ్రు రాష్ట్రాన్ని. 2023కు ముందు కూడా రాష్ట్రం అప్పులు చేసిండే. ఆ అప్పులు చేసినవన్నీ సంపద సృష్టించిండ్రు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. 33 జిల్లాల్లో, అంటే పాత జిల్లాలు 10 తీసేస్తే 23 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టిండ్రు, కొత్త పోలీస్ స్టేషన్లు కట్టిండ్రు, కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు కట్టిండ్రు, టిమ్స్ హాస్పిటల్లు కట్టిండ్రు, కాకతీయ వరంగల్లో వరంగల్లో హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కట్టిండ్రు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టిండ్రు, హైదరాబాద్ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి, మూసీ నదిని క్లీన్ చేయాలని 99 సెప్టిక్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టిండ్రు. ఇన్ని పనులు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఒక్క దగ్గరనైనా మీరు ఒక కొత్త బిల్డింగ్ చూస్తున్నారా, ఒక కొత్త ఫ్లైఓవర్ చూస్తున్నారా, ఒక కొత్త రోడ్డు చూస్తున్నారా? ఎక్కడా ఏం లేదు. తెలంగాణకు ఆదాయం సంపాదించి పెట్టే అనేక రంగాలు, ప్రతి ఒక్క రంగం ఈరోజు పండుకున్నది. వాటి నుంచి రావాల్సిన ఆదాయం వస్తలేదు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పండుకున్నది. రియల్ ఎస్టేట్ ఆదాయం అస్సలు వస్తలేదు తెలంగాణ ప్రభుత్వానికి. రిజిస్ట్రేషన్ల ఆదాయం చాలా తగ్గిపోయింది. రాష్ట్రానికి వచ్చేది 2-3 ఆదాయ మార్గాలు ఉంటాయి. ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉంటుంది, ఇంకొకటి ఎక్సైజ్ది ఉంటుంది, ఇంకొకటి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ ఇవి ఉంటాయి. పెట్రోల్ డీజిల్ అమ్మకాల మీద కేంద్ర ప్రభుత్వం ఇంకా జిఎస్టీ తీసుకురాలేదు కాబట్టి ఆ పెట్రోల్ డీజిల్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మనం కాల్చే పెట్రోల్ మీద, మనం పోసుకునే డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎన్నికల ముందు ఆ ఆదాయం పైన కూడా అడ్డదిడ్డంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. 50 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ 30 రూపాయలు మోదీ జేబులోకి పోతుంది, 30 రూపాయలు కేసీఆర్ జేబులోకి పోతుంది, అందుకే 110 రూపాయలు మీకు పెట్రోల్ వస్తుంది, తగ్గించుకోవచ్చు కదా అని చెప్పిండ్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి ఎందుకు రాష్ట్రం వేసే పన్నుల్ని తగ్గిస్తలేరు? ఎక్సైజ్ ఆదాయం విపరీతంగా పెరిగింది. ఎక్సైజ్ ఆదాయం డబుల్ అయిపోయింది. 2023కి ఇప్పటికి చూసుకుంటే మద్యం మీద వచ్చే ఆదాయం డబుల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అయితే అసలు లేనే లేదు. అనేక మంది, వందలాది కుటుంబాలు తెలంగాణలో, హైదరాబాద్ చుట్టుపక్కల, తెలంగాణ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వందలాది కుటుంబాలు ఆ రియల్ ఎస్టేట్ ఆధారంగా బతుకు సాగించేవాళ్ళు. ఒక ప్లాట్ అమ్మడమో, ఒక ప్లాట్ కొనడమో, లేకపోతే ఒక ఇల్లు కట్టడమో, ఒక లేఅవుట్ వేయడమో. లేఅవుట్ వేయాలంటే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, ఒక ఇల్లు కట్టాలంటే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ ఉండేటివి, అవి ఏవీ లేవు. ఇప్పుడు ఆ ఉపాధి మార్గాలన్నీ పడిపోయినాయి. పేరుకు ముఖ్యమంత్రి మాత్రం రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డికి తెలిసినంత రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. నేను వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎక్కడికి పోతుందో చూడండి అన్నారు. ఒకసారి చూడండి అది ఏమన్నాడు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ నుంచి వచ్చినోని నేను. ఔటర్ రింగ్ రోడ్ వేయకంటే ముందే కోకాపేటలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టినోని నేను. సో రియల్ ఎస్టేటు ఏ విధంగా డెవలప్ చేయాలి, రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్.
సో దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్లాలో నాకు తెలిసినంతగా ఎవరికి రాష్ట్రంలో. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే దివాలా, కాంగ్రెస్ పాలన అంటే దివాలా పాలన. అదే ఆయన తెలిసేటట్టుగా చేసినారు. ఈరోజు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల ప్రజలు కూడా వీళ్ళను భరిస్తున్నారు. ఇంకా 30 నెలలు తెలంగాణలో మనం ఈ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పాలనను, దివాలా పాలనను మనం భరించవలసిందే. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజల పక్షాన బరాబర్ అడుగుదాం. దివాలాకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. పరిపాలన చేతకాక అప్పులు, ఆర్థిక దివాలా దిశగా కర్ణాటక, తెలంగాణ, హిమాచల్. ఇదేనా 140 ఏళ్ల చరిత్ర, అనుభవం, పరిపాలనా అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న మీ పాలన? బరాబర్ అడుగుదాం. ఎవరు అడిగినా పైసలు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, విద్యార్థుల స్కాలర్షిప్లకు పైసలు లేవు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు ఇస్తేందుకు పైసలు లేవు, రైతు బంధు వేస్తేందుకు పైసలు లేవు, సర్కారు దవాఖానాల్లో మందులకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తున్నందుకు పైసలు లేవు, ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మె చేస్తామన్నా ఇస్తేందుకు పైసలు లేవు. మరి తీసుకొచ్చిన 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఏమైనాయి? 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఆ పైసల్ని ఏం చేసినారు? బరాబర్ అడుగుదాం. ఆదాయం తీసుకొచ్చే అన్ని రంగాలు పడకేసినాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రంగం పడకేసింది, సేల్స్ ట్యాక్స్ రంగం పడకేసింది. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రానికి ఆదాయం వచ్చే అన్ని రంగాలు పడకేసినాయి. కొత్తగా ఒక్క పని మొదలు పెట్టలేదు. మొదలుపెట్టి 90% పూర్తయిన పనులను కూడా పూర్తి చేసేందుకు వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఒక్క అడుగు ముందరికి పడతలేదు. ఇంకో 30 నెలలు ఆగం కావాల్సిందేనా? మిమ్మల్ని భరించవలసిందేనా? బరాబర్ అడుగుదాం. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, చాలా చేస్తామన్నారు. ఒక్కసారి కూడా వాళ్ళు ఏం చెప్పిండ్రు అనేది వాళ్ళు చూసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ సంపద మాత్రం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల సంపద పెరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 బిల్డింగ్లు 6 ప్లాట్లుగా సాగుతుంది. ఆయన ఎక్కడ కూడా తగ్గుతలేడు. ఎక్కడ కావలిస్తే అక్కడ కబ్జాలు చేసేస్తున్నాడు, ఎక్కడ కావలిస్తే అక్కడ బిల్డింగ్లు కట్టేసేస్తున్నాడు, ఎక్కడ కావలిస్తే అక్కడ భూములు కబ్జా చేసేస్తున్నాడు. వాళ్ళ సంపద మాత్రం పెరిగింది. ఇక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, ఆయన మీద కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సంపద పెరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి సోదరులు టీడీఆర్లు కొనుక్కొని, ముఖ్యమంత్రి అల్లుడు కోసం ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకొని, మూసీ ప్రక్షాళన పేరుతోటి ఇండ్లు గుంజుకొని ఆ ఇండ్లను రియల్ ఎస్టేట్ వాళ్లకు అంటగట్టే ప్రయత్నం. వాళ్ళ సంపద పెరుగుతుంది. మొత్తాన్ని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల సంపద పెరుగుతుంది, తెలంగాణ సంపద తరుగుతుంది, ప్రజల కడుపులు మాడుతున్నాయి. మూసీ ప్రక్షాళన అని మాట్లాడుతున్నాం. మూసీ ప్రక్షాళన కాదు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీ నోరు ప్రక్షాళన చేసుకోండి. బరాబర్ అడుగుదాం. ఈరోజు బరాబర్ అడుగుదాంలో మన అతిథి దేవిప్రసాద్ గారు లైన్లో ఉంటారు. దేవిప్రసాద్ గారు మనకు జూమ్ ద్వారా లైవ్లోకి వస్తారు.